అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వాగతం సుస్వాగతం నా ఈ కథల ప్రపంచంలోకి. యథావిధిగా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కథని షేర్ చేయండి, మంచిని ఎంకరేజ్ చేయండి. మీ కామెంట్స్ని, మా కాంప్లిమెంట్స్ని నా ఛానల్లో పెట్టండి. మీ అభిప్రాయాల్ని సదా మీ సద్విమర్శలకి బద్దురాలనే ఉంటాను. ఈ వారం మన కథాంశం మంచి కథను ఎంచుకున్నాను, వినండి. అర్చకుని విలువ, ఆశీర్వాదం విలువను కూడా అనొచ్చు. ఒకరోజు కోర్టులోనే ఒక కేసు వస్తుంది. ఆ కేసు ఏంటంటే, ఈ అర్చకుడికి చాలా డబ్బు ఉంది, అతను ప్రభుత్వానికి పన్ను కట్టట్లేదు అని చెప్పి ఒక కేసు నమోదవుతుంది. ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేస్తాడు. చేయగానే అప్పుడు జడ్జి గారు వెంటనే అర్చకుడిని అడుగుతారు, అర్చక ఏంటండి మీరు మీ ఆర్జన సక్రమైందా అక్రమైందా, మీ మీద ఇలా ఫిర్యాదు వచ్చింది అని చెప్తే, అసలు నాకు వివరించి చెప్పండి అంటే, తప్పకుండా ఆర్య అని చెప్పి, నేను ఇప్పుడు చెప్పే విషయాన్ని చెప్తే మీరే సక్రమైందా అక్రమైందా చెప్పండి అని చెప్పి జడ్జి గారితో జరిగింది చెప్తాడు. తనకి సొమ్ములు ఈ డబ్బు అంతా ఎలా వచ్చింది అన్నది చెప్తాడు. ఏంటి అంటే, ఒకరోజు అతను అలాగా ఏటివడికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇద్దరు దంపతులు ఆత్మహత్య ప్రయత్నానికే ఆ ఏటో దూకడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళిద్దరిని రక్షిస్తాడు ఈ అర్చకుడు. రక్షించే జీవితం విలువ ఏంటి, ఆత్మహత్య ఎంత మహాపాతకం అని చెప్పి వివరిస్తాడు. వివరిస్తే వాళ్ళలో కనువిప్పు కలిగి వెనక్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఒకరోజు ఇతని దగ్గరికి కొంత డబ్బులు పట్టుకొని వస్తారు. వచ్చి ఆ సొమ్ములు ఆయన చేతిలో పెట్టి, ఆ రోజు మీరు మమ్మల్ని బతికించబట్టే ఈ రోజు మేము ఇంత ఆనందంగా ఉన్నామని చెప్పి అతనికి దక్షిణగా డబ్బు ఇస్తారు. ఇచ్చి కాళ్ళకి దండం పెట్టగానే సత్సంతాన ప్రాప్తిరస్సు అని దీవిస్తాడు అతను. వెళ్ళిపోతారు వాళ్ళు. కొద్ది రోజులకు 12 మగబిడ్డను పట్టుకొని వస్తారు. అర్చకుల కాళ్ళకి దండం పెట్టాక, ఈ అబ్బాయి చాలా వృద్ధిలోకి రావాలి, అఖండ విద్యా ప్రాప్తిరస్సు అని చెప్పి అర్చకుడు మళ్ళీ దీవిస్తారు. దీవించగానే కొంత సొమ్ము ఇచ్చి వెళ్తారు వాళ్ళు. అయిపోయాక కొన్ని ఏళ్ళు అయ్యేసరికి ఆ పుట్టిన అబ్బాయి మంచి ప్రయోజకుడు అవుతాడు. అయ్యాక వాళ్ళు మళ్ళీ వస్తారు. మా అబ్బాయి చాలా ప్రయోజకుడు అయ్యాడండి, మంచి ఉద్యోగంలో కూడా బాగా ఉన్నాడు అని చెప్పి కాళ్ళకి దండం పెట్టగానే ఆయురారోగ్య ప్రాప్తిరస్తు అని చెప్పి దీవిస్తారు ఆ పెద్దవాళ్ళిద్దరు. నేను దీవించగానే వాళ్ళు మహదానంద పడిపోతారు. వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ములో సగం సొమ్ము ఇతనికి ఇచ్చేసి వాళ్ళు, ఎందుకంటే వృద్ధాప్యంలో ఏం కావాలంటే ఆరోగ్యమే కదా, ఆయురారోగ్య ప్రాప్తిరస్తు అని దీవించగానే చాలా, ఎందుకంటే అప్పటికే అతని ఆశీర్వాదానికి చాలా బలం చేకూరింది, వాళ్ళకి నమ్మకం కుదిరింది. ఆ నమ్మకంతో వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ములన్నీ సగం ఇచ్చేసి వెళ్ళిపోతారు. అదండి మొత్తం మీద ఆ సొమ్ములు కూడా నాకు ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి ఇంతకు జడ్జి గారు, నా దగ్గర ఉన్నది సక్రమైన అర్జన అక్రమైందో మీరే చెప్పండి అనగానే అప్పుడు జడ్జి అంటారు, ఆత్మహత్య చేసుకునే దంపతులను రక్షించడమే కాకుండా వాళ్ళకి సత్సంతాన ప్రాప్తిరస్తూని దీవించారు. ఆ దీవించిన తర్వాత అబ్బాయి ప్రయోజకుడు అవ్వాలని చెప్పారు. ఆ తర్వాత ఆ ప్రయోజకుడైన తర్వాత ఈ వృద్ధాప్యంలో వాళ్ళకి ఏం కావాలి, ఐశ్వర్యాలు కావాలి, ఐశ్వర్యం కన్నా ఆయురారోగ్యాలు కావాలి కదా, అది కూడా దీవించారు. ఆ సంతోషంతో వాళ్ళు ఇచ్చిన సొమ్ములో ఇతనికి దక్షిణ రూపంలో ఇచ్చారు తప్ప ఇతను అక్రమంగా ఏమీ ఆర్జించలేదని చెప్పి ఆ కోర్టు కేసు అతను కొట్టేస్తారు. కొట్టేశాక అర్చకంతో జడ్జి గారు అంటారు, అయ్యా ఇంతకు ఆ తల్లిదండ్రులు ఎవరు, ఆ అబ్బాయి ఎవరో తెలుసుకోవాలంది, మీకు తప్పు లేదు అంటే చెప్పండి నాకు అంటే, అప్పుడు అర్చకుడు అంటాడు, ఆ తల్లిదండ్రులు ఎవరో కాదండి, మీ తల్లిదండ్రులే, ఆ వృద్ధిలోకి వచ్చిన అబ్బాయి అతను ఎవరో కాదు మీరే అని చెప్పి అనగానే ఒక్కసారి దుఃఖంతో జడ్జి గారు అతను వాసన మించి లేచి కిందకు వచ్చి ఆ అర్చకుడికి పాదాలకి దండం పెట్టగానే అతను మళ్ళీ ఆశీర్వదిస్తాడు. చూసారా ఆశీర్వచనానికి ఎంత విలువ ఉందో. అదండి ఈ వారం మన కథాంశం, అర్చకుని విలువ, ఆశీర్వాదం విలువ. ఒక బ్రాహ్మడైనా భగవంతుడైనా దీవించాడు అంటే ఆ ఆశీర్వచనానికి చాలా విలువ ఉంటుంది. అది ఎంతమందికి తెలుసుకుంటారు, ఎంతమందికి తెలుసు ఆశీర్వచనం విలువ, అంతే కదా. అందుకనే పెద్దలు మనల్ని ఎప్పుడూ మనం పొందాలి. ఈ వారం కథాంశం మీకు నచ్చింది అనుకుంటాను. చిన్నదైనా అదే ఎప్పటికప్పుడే అంటూ ఉంటాను, నాకు నచ్చింది కాబట్టి అని కాదు, మీకు నచ్చుతుందని చెప్పి ఈ చిన్న కథను నేను ఎంచుకున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరూ పెద్దల మనల్ని అందుకొని పెద్దల దీవెలతోని వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి కథాంశంతో మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. లోకా సమస్తాం సుఖినో భవంతు, విశ్వస్తు కళ్యాణమస్తు. మరి సెలవు, మీ వెంకట శ్యామలాదేవి.